ప్రశ్న: భారతదేశంలో ఎల్పీజీ సంక్షోభానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు: మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధ పరిస్థితుల వల్ల స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం ప్రభావితం కావడం. ప్రశ్న: ఫిబ్రవరి 2026 లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత నమోదైంది? జవాబు: 3.21% నమోదైంది. ప్రశ్న: 2026 లో ఈటీ మేక్ ఇన్ ఇండియా ఎస్ఎంఈ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? జవాబు: డెహ్రాడూన్లో నిర్వహించబడుతుంది. ప్రశ్న: ఎయిర్ ఇండియా అదనపు అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు నడపనుంది? జవాబు: మార్చి 19 నుంచి మార్చి 28 వరకు. ప్రశ్న: ఇండియా ప్రస్తుతం ఎంత సంఖ్యలో బిలియనీర్లు ఉన్న దేశంగా ఉంది? జవాబు: 308 బిలియనీర్లతో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రశ్న: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టమ్ భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించారు? జవాబు: మార్చి 4-7, 2026 మధ్య. ప్రశ్న: భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ఎంత బడ్జెట్ కేటాయించింది? ఈసీఎంఎస్. జవాబు: 40,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రశ్న: ముంబైలో కార్పొరేటర్ల కోసం సైకిల్ ర్యాలీ ఎప్పుడు నిర్వహించబడుతుంది? జవాబు: 28 మార్చి 2026. ప్రశ్న: భారతదేశంలో సహజ వాయువు సరఫరా సంక్షోభానికి కారణం ఏమిటి? జవాబు: పశ్చిమ ఆసియా ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ప్రశ్న: ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2026లో ఎక్కడ ముఖ్య ప్రాజెక్టులను ప్రారంభించారు? జవాబు: కేరళ మరియు తమిళనాడులోని తిరుచిరాపల్లి.